ఎవరు చెప్పలేదు, ఆమె చెప్పలేదు, హల్లెలూయా చెప్పలేదు. అత్యంత త్వరగా ముగించుకుందాం గాక. లేటుగా వచ్చి నెహెమీయా గారు మాత్రం గట్టిగా ఆమె చెప్పారు. రైట్. సతీష్ అన్నారు నాతోటి, అయ్యారు జాయ్ బర్త్డేకి ఆలస్యం అవడం వల్ల భోజనాలు కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి బుట్టబొమ్మ బర్త్డేకి త్వరగా ముగించేయాలి అయ్యగారు అన్నారు. మరి టైం 8:30 అవుతుంది, 8:30 కూడా దాటింది. ఏం చేయాలి? ఓ 10 నిమిషాలు ఓకేనా? 20 ఏదో దానికి ఓ అనవయ్యా. వేస్తే నువ్వు చెప్పమ్మా. ఏమా భోంచేసే వాళ్ళని అడగాలి. అయ్యా ఎవరు 9 అన్నవాళ్ళు? ఓకే అండి, వెరీ గుడ్. చాలు, మనకు అంత టైం అంటే చాలా ఎక్కువ. 9 అంటే 25 నిమిషాలు ఉంది. 25 నిమిషాల్లో చాలా ప్రసంగం చేసేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని పాటలు, చక్కని ఆరాధనతో ప్రభువును గణపరిచాం. నేను ఆ బిడ్డకి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బుట్టబొమ్మ అంటుంటాను. మా సంఘంలో ఏ చిన్న బిడ్డలు నా దగ్గరికి రారు, ఈ ఒక్క బిడ్డ తప్ప. వాళ్ళ అన్నయ్య ఇప్పటికీ నా దగ్గరికి రాడు. ఈ బిడ్డ మాత్రం నా దగ్గరికి వచ్చి ఇలా జారబడిపోయి అలాగుండిపోతుంది. అంత ఆప్యాయతగా ఈ బిడ్డని ఎత్తుకోవడం, ఆ బిడ్డ రావడం. తీసేనే ఉండు ఫోటో, మళ్ళీ బాగా తీరదు. రైట్. కొద్ది నిమిషాలు నా ముందున్నటువంటి సమయం డిలే చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. ఎస్తేరు చక్కని సాక్ష్యాన్ని చెప్పారు. గాజు బౌల్లో నుంచి సముద్రంలో పడేసినట్టుగా నా లైఫ్ అని. గాజు బొమ్మలో బందీగా ఉండాలి, సముద్రంలో స్వేచ్ఛ ఉంటుంది. గాజు బొమ్మలో పోరాటం ఉండదు, శత్రువులు ఉండరు, పోరాటం ఉండదు. సముద్రంలో స్వేచ్ఛ ఉంటుంది కానీ దానికి మించిన పోరాటం కూడా ఉంటుంది. ఆ పోరాటాల్లో, ఆ ఎదురీతలో బిడ్డకి ప్రభు జయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెబుదాం ఒకసారి. హల్లెలూయా అన్నారు కదా. నేను ఏదైనా విషయం ఉంటే ఎక్స్ప్రెస్ చేయగలను కానీ మా హస్బెండ్ చేయలేడు. ఇలాగని అలా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు హాయిగా ఉన్నారు. ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు అంటే కనుక నేను చెప్తాను పోటీ పడదురు. ఇద్దరు చేయని వాళ్ళు అయితే మౌనంగా ఉంటే మాకేం చేయాలో తెలియదు. మా ఇంట్లో కూడా నేను వైలెంటు, మా మిస్సెస్ సైలెంట్, అందుకని గొడవ ఉండదు. అలా ఉంటే కనుక ఏ కుటుంబం అన్నా హాయిగానే ఉంటుంది. స్తోత్రం కలిగిన కాక. జాన్ గారు ఏదో అంటున్నారు, తర్వాత అందరికీ వినండి. సామెతల గ్రంథంలో ఒక్క మాట మీకు చూపించి నేను త్వరగా ముగిస్తాను. ముఖ్యంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు దైవజనులు మ్యాథ్యూస్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాటతో మనల్ని సంతోషింపజేసిన బిషప్ గారు జాకబాయ్ గారికి కూడా వందనాలు. చక్కని సంగీతాన్ని అందించినటువంటి రాజా బెనహాం గారికి కూడా అభినందనలు. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. నేను అనుకుంటా ఉన్నాను, మ్యాథ్యూస్ గారికి ఇక్కడ బర్త్డేలు చేసే సెలబ్రేషన్ ఇంతటితో ముగిసింది. ఇంక మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ బర్త్డే చేయాలంటే మళ్ళీ అక్కడ కొండ మీద చేస్తారో లేదా ఏ ఫంక్షన్ హాల్లో చేస్తారో తెలియదు కానీ ఇంక మళ్ళీ అక్కడ బర్త్డే కోసం మనం వెయిట్ చేస్తాం. ఇంక ఇక్కడ బర్త్డే లేవు. ఇంకా అంటే మామూలుగా జనరల్గా చేసుకుంటారు కానీ ఈ రేంజ్లో అంతేనా లేదు. మళ్ళీ సంవత్సరం ఇలాగే చేస్తామంటే సంతోషం. ఏది ఏమైనా ఒక్క మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు తీద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నేను సమయాన్ని పాటిస్తాను. సరిగ్గా 9:02 వచ్చేసరికి ఖచ్చితంగా ముగిస్తాను. చూద్దాం వాక్యాన్ని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు, చేతులెత్తి స్తోత్రం చెప్పచ్చు, తప్పేమీ కాదు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు స్తోత్రం చెప్పడంలో ఆలస్యమైతే ఆ టైం లేట్ ట్రైన్ లాగా ఉంటుంది, దానికి మీరే బాధ్యులు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక తండ్రి కుమారుడితో మాట్లాడిన రీతిగా ఒక చక్కని మాట ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుడికి చెప్పే మాటల్లాగా దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, మనందరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడుతున్న మాట. నా కుమారుడా, చెవియొగ్గి నా మాట విను.
నా మాట వింటే ఆ మాటలు నీకు క్షేమాన్ని కలుగు చేస్తాయి, ఆ మాటలు నీకు శాంతిని కలుగు చేస్తాయి, ఆ మాటలు నీకు నెమ్మదిని కలుగు చేస్తాయి, ఆ మాటలు నీకు దీర్ఘాయుష్ను కలుగు చేస్తాయి, ఆ మాటలు సుఖజీవముతో గడిచే సంవత్సరములన్నీ నీకు అనుగ్రహిస్తాయి అని ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటలు సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి, ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు తండ్రి మాట వినని బిడ్డలను చూడాల్సి వస్తూ ఉంది, తల్లి మాట వినని బిడ్డలను చూడాల్సి వస్తూ ఉంది. అలా చూస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన చూస్తున్నప్పుడు చాలా సేవకులంగా మేము కూడా చాలా వేదన పొందుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. చాలామంది బిడ్డల గురించి తల్లిదండ్రులు, అయ్యా మా బిడ్డలు ఇలా, అయ్యా మా బిడ్డలు ఎలా, అలాగనే బిడ్డల కోసం చెప్పుకుంటూ బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కొందరైతే ఆ బిడ్డలు చేసే పనులు చెప్పుకోలేక, ఆ బిడ్డలు చేసే చెడు కార్యములను చూస్తూ భరించలేక నలిగిపోతున్నటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కారణం ఏంటో తెలుసా? వయస్సులు చిన్నవి కానీ పిల్లలు చేసే పనులు చూస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు సైతము పెద్ద పెద్ద దుష్కార్యములు, దుర్మార్గమైనటువంటి కార్యాలు చేసి వారి జీవితాల్ని బలి చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా కొన్నిసార్లు చూడాల్సి వస్తూ ఉంది. కారణం ఏంటి అంటే గనక వారి ఆ పిల్లలు తండ్రి మాట సరిగా వినక, లేక తల్లి మాట సరిగా వినక వారి యొక్క జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ఎందుకు ఈ మాట నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అంటే గనక బైబిల్ సెలవిస్తూ ఉంది, నా కుమారుడా నా మాట వింటే నీకు దీర్ఘాయుష్షు, నా కుమారుడా నా మాట వింటే నీకు సుఖజీవముతో గడిచే సంవత్సరాలు, నా కుమారుడా నా మాట వింటే నెమ్మదిగా శాంతిగా బ్రతికే దినములను నీకు అనుగ్రహించబడినని ఒక తండ్రి మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ బైబిల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ఎక్కడ కానీ దూర ప్రాంతంలో కానీ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ బిడ్డలను గూర్చి లేకపోతే మా బిడ్డలను గూర్చి మన బిడ్డలను గురించి మనము చేయాల్సినటువంటి పనులను పరిశుద్ధ గ్రంథం బైబిల్ కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంది. గమనించండి, పిల్లలు మన చేతిలో, పిల్లలు మన చెప్పు చేతుల్లో ఉండాలి అంటే వాళ్ళకి నేర్పించాల్సిన పద్ధతులు ఏంటి అన్న సంగతి కూడా బైబిల్ నేర్పిస్తూ ఉంది. గమనించండి, ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే కనుక వాక్యంలో అనేక సంగతులు, కుటుంబపరమైనటువంటి సంగతులు మనం చూడగలం. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాటని ఈరోజు ప్రస్తావించి కుటుంబ విషయాలు నేను మాట్లాడి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక కుమారుడు లేక ఒక కుమార్తె ఇలాంటి వివాహం ఏదైనా ఇలాంటి బర్త్డే ఏదైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి జన్మదిన వేడుక జరుపుకోవాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లలు కాస్త పెద్దవారైతే వాళ్ళు ఎక్కడెక్కడో బర్త్డేలు చేసుకుంటున్న వారు కూడా లేకపోలేదు. ఈరోజు ఆ చిన్న బిడ్డ ఉంది, బర్త్డే చిన్న బిడ్డ కాబట్టి ఇంటి దగ్గరే చేసుకుంటుందా? లేదు, తల్లిదండ్రులు ఆ విధంగా చేపిస్తూ ఉన్నారు ఆ బర్త్డేని. గమనించండి, అదే పెద్దవారైతే కనుక ఆ బర్త్డేని, ఆ జన్మదిన వేడుకలను పిల్లలు ఎక్కడెక్కడో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడో పార్కుల్లోనో, లేకపోతే ఎక్కడో పబ్బులోనో, లేకపోతే ఎక్కడో దూర ప్రాంతాల్లోనో, రోడ్లలోనో, ఇంకా చెప్పాలంటే కనుక చాలా సైలెంట్గా మనుష్య సంచారం లేని స్థలాల్లో కూడా వెళ్ళి బర్త్డేలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు చూడాల్సి వస్తూ ఉంది. మొన్నే నాకు ఒక ఫోటో వచ్చింది, మా పెద్ద అబ్బాయి పంపించాడు. ఏంట్రా ఫోటో అని అడిగితే తను చెప్పాడు, వాళ్ళ యూనివర్సిటీలో ఒక అబ్బాయిది బర్త్డే అయితే ఆ బర్త్డే అటువంటి అబ్బాయిని తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోబెట్టి వాడి ఈపు మీద నీళ్లు పోసి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే అలాగని వచ్చినోడల్లా కూడా చెయ్యి చాచి చెయ్యి పూని వాళ్ళకి ఎంత బలం ఉంటే అంత బలం ఈపు మీద కొట్టి బర్త్డే చెప్తున్నారటండి. హ్యాపీ బర్త్డే చెయ్యి చాచి బలంగా ఈపు మీద కొడుతూ హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉన్నారట. వాడి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు కొట్టినటువంటి ఆ దెబ్బలకి వీపు వాసిపోయి ఎర్రగా వాతలు వచ్చేసి చర్మం కూడా ఊడిపోయింది ఆ కుర్రాడికి. అలాంటి వాడు అనుకుంటాడు, ఎందుకు పుట్టానురా బాబు నేను అనుకుంటాడు. ఒకవేళ పుట్టినా అయినా వీళ్ళకి ఎందుకు తెలిసింది నా బర్త్డే అని బాధపడతాడు ఖచ్చితంగా. అంటే ఎలా చేసుకుంటున్నారు పిల్లల బర్త్డే? ఇంకా కొన్నిసార్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం, బర్త్డే బాయ్ని స్తంభానికి కట్టేసి తన మీద సాల్ట్ ప్యాకెట్లో, పెరుగు ప్యాకెట్లో, పాలు ప్యాకెట్లో, గోడుగుడ్లో ఇవన్నీ చెదగొట్టి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి బిడ్డలను కూడా చూడాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ ఏంటి? ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ ఓకే, స్నేహితులతో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కాస్త మితిమీరితే కనుక ఆ బర్త్డేలో సీసాలు బాటిల్ ఓపెన్ చేస్తున్నటువంటి
బర్త్డేలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏంటి? క్షేమాన్ని కలుగు చేస్తూ ఉన్నాయా? ఇవన్నీ ఆయుష్ను పెంచుతూ ఉన్నాయా? తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలుగు చేస్తుండొచ్చేమో, కానీ వాటి వలన చాలా ప్రమాదము కూడా ముంచుకొస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. సేవకుడిగా నేను అంటాను, అదే బర్త్డే రోజు, అదే పుట్టినరోజు నాడు తల్లి దగ్గరికి వెళ్ళి లేదా తండ్రి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకుని తల్లితో, ఆ బిడ్డ, అమ్మా ఈరోజు నా పుట్టినరోజు కదా, నేను ఎక్కడికి వెళ్ళను, ఈరోజు ఇంట్లోనే ఉంటాను, నీ చేతితో నువ్వు ఏది వండి పెడితే అదే నేను తింటానమ్మా, ఈరోజు ఇంట్లోనే ఉంటానమ్మా అని బర్త్డే చేసుకున్న బిడ్డ ఎవరైనా తల్లితో ఈ మాట అన్నాడు అనుకోండి, ఆ తల్లికి సంతోషంగా ఉంటుందా ఉండదా? మీరు తెలుగు వాళ్ళు అయితే మాట్లాడాలి అమ్మా. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, మీరు కదా, మీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. మరి బాక్స్ సౌండ్ అక్కడ వినబడతలేదో ఏంటో తెలియదు. వినబడుతుందండి? మరి ఎస్ఆర్నో ఏదో ఒక సమాధానం రావాలి కదండి. అలా చెప్తే తల్లిదండ్రులకి, పేరెంట్స్కి సంతోషిస్తారా? పుట్టినరోజు నాడు కూడా ఇంట్లోనే తగలెడతావా, ఎక్కడికి పోయి ఆడచ్చు కదా అంటారా ఏ తల్లిదండ్రులు అన్నాను? అనరు. ఎంత హ్యాపీగాను ఫీల్ అయ్యి ఆ తల్లికి చేయడం రాకపోయినా యూట్యూబ్ ఆన్ చేసి అందులో రకరకాలైన వంటలు చూసి చూసినటువంటి వంటల ప్రయోగం చేసి, ఈరోజు నా కొడుక్కి ఎలాగైనా ఒక ముచ్చటైన మంచి ఆహారం ఏదైనా సిద్ధపరచాలి, అలాగని తపనతోటైనా కష్టపడైనా మంచి ఆహారాన్ని తయారు చేయడానికి ఆ తల్లి సిద్ధపడుతుంది. ఎందుకమ్మా అంత ప్రయత్నం చేస్తున్నాం అంటే కనుక, ఆ యవనస్తుడైనటువంటి బిడ్డ, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, ఆ బిడ్డలు ఏ బిడ్డ అయినా కానీ తల్లిదండ్రులతో ఈ రోజంతా మీతోనే గడుపుతాననే మాట తల్లిదండ్రులకు చాలా సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకన్నా తెలిసి మాట, బర్త్డే అని లేకపోతే ఆ పార్టీ అని ఈ పార్టీ అని పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్ళి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నటువంటి పిల్లలను చూస్తున్నప్పుడు, నా బిడ్డ నాతోనే ఉంటే, నా బిడ్డ మాతోనే ఉంటే ఇంతకన్నా భాగ్యమా అని సంతోషించే తల్లిదండ్రులు లేకపోలేదు. నేను అంటాను, ఆ తల్లిదండ్రులతో ఇంట్లో గడిపితే ఆ కుర్రోడికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వండి పెడుతుంది ఆ తల్లి. అంత మాత్రమే కాదు, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఆశీర్వాదం ఇస్తారు. ఏమిస్తారు? నీ సంవత్సరానికి బాగా ఉండు అనరు, మా ఆయుస్సు కూడా పోసుకుని నువ్వు కలకాలం బ్రతుకున్నానా అలాగని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని మనస్ఫూర్తిగా దీవిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమండి, మరి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఈ ఆశీర్వాదం ఉండదా? లేకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళి పార్టీ చేసుకుంటే ఈ ఆశీర్వాదం ఉండదా? ఇంత ఆశీర్వాదం ఉండదు. అది తాత్కాలికమైనటువంటి సంతోషం, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదమే తప్ప తల్లిదండ్రులు ఇవ్వగలిగినటువంటి ఆశీర్వాదం మరి ఎవ్వరు ఇవ్వలేని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, నా కుమారుడా నా మాట వింటే నువ్వు దీవించబడతావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది పిల్లలు చూసినప్పుడు తల్లిదండ్రుల కంటే బాగా చదువుకుంటూ ఉన్నారు పిల్లలు. తల్లిదండ్రులకి తెలుగే సరిగా రాదు, కానీ పిల్లలకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అనేక రకమైనటువంటి భాషలు వాళ్ళకి వచ్చు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు చదువుకున్నారు కనుక, వాళ్ళు మంచి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి భాషలు వచ్చు. ఆ భాష వచ్చినటువంటి పిల్లలకి, చక్కని చదువుకున్న పిల్లలకి కొంతమందిని చూస్తున్నప్పుడు తల్లిదండ్రులను చాలా చీప్గా లేకపోతే చాలా చులకనగా చూస్తూ, నీకేం తెలుసు అలాగని తల్లిదండ్రులను చులకనగా మాట్లాడుతున్నటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. ఈ రాత్రి ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డవు నువ్వు ఎవరివైనా, ఆడబిడ్డవైనా లేక మగబిడ్డవైనా, నీ తండ్రి మాట నీ తల్లి మాట నువ్వు త్రోసివేసి వాళ్ళను దుఃఖపెడుతున్నావంటే కనుక నీకు ఆశీర్వాదం కాదని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులను దూషించు వాని దీపము ఆరిపోతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులను సన్మానించాలి. నీవు ఉన్నటువంటి దేశంలో, నీవు జీవిస్తున్నటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ తల్లిదండ్రులు నీకంటే చదువు తక్కువై ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నీ ఎంత అందంగా లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ ఎంత బలంగా లేకపోవచ్చు, కానీ ఈ మాట విను, నీ తల్లిదండ్రులు నీకంటే తెలివైన వారు గనుకే నాకులాగా నా బిడ్డలు ఉండకూడదలగని నిన్ను మంచి చదువు చదివించి నీకు కొంచెం హోదా ఇవ్వడానికి నీ తల్లిదండ్రులు వారి జీవితాన్ని నీకోసం వాళ్ళు త్యాగం చేశారో, వారి త్యాగం వల్లే వాళ్ళ బిడ్డగా ఈరోజు నువ్వు చక్కని జీవితాన్ని నువ్వు అనుభవించగలుగుతా ఉన్నావో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను. ఒక తల్లి, అందవికారంగా ఉన్న తల్లి, శరీరం కొంచెం కాలిపోయి, శరీరం ముడతలడిపోయి, కాలిపోయిన శరీరం ముడతలు పడిపోయినటువంటి తల్లి ఆ బిడ్డను చదివించింది, ప్రయోజకుడయ్యాడు. ఆ బిడ్డ గొప్పవాడయ్యాడు, చాలా గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత ఒక పట్టణంలో స్థిరపడ్డాడు.
స్థిరపడినటువంటి ఇంటికి తల్లి ఒకరోజు చూడడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ రోజు సడన్గా ఏదో ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నాడు ఇంట్లో. ఆ తల్లి చాలా వంటలు చేసింది. ఆ వంటలన్నీ చేసిన తర్వాత ఆ తల్లితో చెప్పాడు, అమ్మా పార్టీ జరుగుతుంది, నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నీవు మాత్రం ఈ రూమ్లోంచి బయటికి రాకు అని చెప్పాడు. సరే బాబు, నీ సంతోషం నా సంతోషమయ్యా అని తల్లి మాట ఇచ్చింది. అయితే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చక్కగా భోంచేస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో ఒకడు ఉండలేక అన్నాడట, రే ఎవరు చేశారా ఈ వంటలో, ఎంత రుచికరమైనటువంటి వంటలు ఎప్పుడు నేను చూడలేదు, చాలా బాగున్నాయి ఈ వంటలు, ఎక్కడ చేయించావో అన్న మాటకి ఎప్పుడైతే ఆ మాట తల్లి ఆలకించిందో, ఆడవాళ్ళకున్న బలహీనత అండి ఇది. చేసిన వంట బాగుంది అంటే గనక పడిన కష్టం అంతా కూడా మర్చిపోతారండి. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు, పిల్లలకు భోజనం వడ్డించేటప్పుడు కాసేపు చూస్తారు, వడ్డించి వాళ్ళు 2 ముద్దలు తినిరాక ఓపు పడతారు. ఈ లోపల అటునుంచి రిజల్ట్ వస్తే ఓకే, అటునుంచి కనుక 2-3 నిమిషాలు రిజల్ట్ రాకపోతే ఇంక ఉండలేక వీళ్ళు అడిగేస్తారు, కూర బాగుందా అంటారు. బాగుందంటే కనుక వీళ్ళకి ఎంత హ్యాపీయో, బాగోలేదంటే కనుక బాధపడతారు, కానీ ఇంకా బాగా వండడానికి ప్రయత్నం చేస్తారు. అది ఆడవాళ్ళు ఉన్నటువంటి గొప్పతనం. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్స్ బాగున్నాయి వంటలు అన్నారో, ఆ తల్లి ఉండబెట్టలేక ఆ ఒక్కడుగులో బయటకు వచ్చి, బాబు నేనే చేశాను అన్నదట. ఆవిడెవరో ఫ్రెండ్స్ తెలియదు. అమ్మ మాయ్ నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడట, చాలా సీరియస్గా బేస్ వాయిస్ పెట్టుకుని. ఆవిడతో పాపం తెలియక లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినబడుతున్నాయి లోపలికి. వాళ్ళు అడిగారు, ఎవర్రా ఆవిడే లోపలికి వెళ్ళిపోమన్నావు అన్నప్పుడు ఆ దరిద్రుడు చెప్పినటువంటి సమాధానం తెలుసా, ఆమె మా ఇంట్లో పని మనిషి అని చెప్పాడట. ఆమె మా ఇంట్లో పని మనిషి అని చెప్పాడట. ఎందుకు అలా చెప్పాడు? ఆమె కాలిపోయినటువంటి శరీరం, ముడతలు పడిపోయిన శరీరం, ఆమె లోపల చాలా దుఃఖించింది. తర్వాత జరిగిన సంగతి తెలుసా, ఆమె శరీరం కాలిపోయినట్లు ఉండడానికి కారణం, ఆమె శరీరం అంత బలహీనమైపోయిన కారణం, పల్లెటూరులో ఒక తాటాకు ఇంట్లో, ఒక చిన్న ఇంట్లో వాళ్ళు ఉంటున్నప్పుడు అనుకోని రీతిగా ఇంటికి నిప్పంటుకుని ఆ ఇల్లు కాలిపోతున్నప్పుడు ఈ హీరో ఉయ్యాల్లో ఉన్నటువంటి చంటి బిడ్డ, ఆ ఇల్లు కాలిపోతూ ఉంది, అందరూ గోలెడుతున్నారు, పిల్లోడు ఉన్న లోపల చంటి పిల్లలను గోలెడుతున్నారు, కానీ ఎవరు లోపలికి వెళ్ళి బిడ్డను తీసుకురాలేదు. ఈ లోపు ఎక్కడికో నీళ్లకో ఎక్కడికో వెళ్ళినటువంటి ఈమె పరిగెత్తుకుంటూ వచ్చి లోపల ఉన్నటువంటి బిడ్డ కోసం అందరూ వెళ్ళొద్దన్నా కానీ ప్రాణాలకి తెగించి లోపలికి వెళ్ళి ఆ బిడ్డని ఉయ్యాల్లోంచి బయటికి తీసుకొచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడగలిగింది. కానీ కాస్త మంటలు అంటుకుని ఈమె శరీరం డ్యామేజ్ అయ్యింది. వినండి ఈ మాట, ఆమె డ్యామేజ్ అయినా, ఆమె గాయం కలిగిన, ఆమె శరీరం పాడైన, ఆమె ఉద్దేశం ఒకటే, తన బిడ్డను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత కాపాడి ఇంత మేలు చేసిన తల్లి కోసం ఆ బిడ్డ తీర్చుకున్న కృతజ్ఞత చూడండి. ఎందుకంటే తెలుసా ఈ మాట, తల్లి తండ్రి ఇచ్చే ఆశీర్వాదము అది స్థిరమైనది, అది శాశ్వతమైనది. బైబిల్ చెప్తున్నటువంటి మాట మనం గమనించగలుగుతున్నప్పుడు, బైబిల్ ఇచ్చే మాట గమనిస్తున్నప్పుడు, నీ యొక్క తండ్రి మాట లేక నీ తల్లి మాట, నీ పితరుల మాట నువ్వు వినడం అది నీకు ఆశీర్వాదమని బైబిల్ సెలవిస్తున్న మాటను మనం గమనిస్తే గనక, ఎందుకు వినాలండి అంటే గనక వాళ్ళు మనకి మేలే చేస్తారు, వాళ్ళు మనకి కీడు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు మన బ్రతుకులను పాడు చేసేవారు కాదు, వాళ్ళు మన బ్రతుకులను విచ్ఛిన్నం చేసేవాళ్ళు కానే కాదు. నేను అంటాను సేవకుడిగా, ఏమంటే అందరు తల్లిదండ్రులు ఇలాగే ఉంటారా అన్న ప్రశ్న మీకు వస్తే గనక నేను అంటాను, కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉంటాను, కొన్ని కుటుంబాలు నేను గమనిస్తూ ఉంటాను. తల్లిదండ్రులుగా ఉండి పిల్లల్ని రాద్ధాంతం చేసే తల్లిదండ్రులు కూడా చూసిన సందర్భాలు నేను ఉన్నాయి. అలా చూసినప్పుడు చాలా వేదన చెందినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా సేవకుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను, మన తల్లిదండ్రులను మనం సన్మానిస్తే అది మనకు ఆశీర్వాదమే కలిగించునుగాక. హల్లెలూయా. అందుకని వారి యొక్క మాట వింటే అది దీర్ఘాయుష్ను కలుగు చేస్తుంది, సుఖ జీవముతో గడిపే సంవత్సరాలను కలుగు చేస్తుంది. ఇంకా బైబిల్లోంచి చూస్తే గనక అబ్రహాముకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు అబ్రహాము ఏది చెప్తుంది చేస్తూ ఉన్నాడు, ఆ తండ్రి చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నాడు. ఎంతటోడయ్యాడు తెలుసా, తండ్రి కంటే కూడా, అబ్రహాము కంటే కూడా ఇస్సాకు గొప్పవాడైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం మనం గమనించాలి.
దేవుని యొక్క మాటలు మనం గమనించాలి. కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు చెప్తారు, మన పితరులు చెప్తారు, మన ముందు అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే మాటలు మనం పాటించడం అది మనకు క్షేమమే కలిగిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులైతే హల్లెలూయా. ఎస్తేరు చెప్తూ ఒక మాట అన్నారు కదా, తన భర్త ఉపవాసం ఉన్నాడట కూతురు కావాలని. నిజమేనా? ఉన్నావు. ఒకసారి ఎవరో నాకు వాట్సాప్ పెట్టారు, స్టేటస్ పెడితే నాకే వాట్సాప్ పెట్టారు. సందమామ లేని ఆకాశము, ఆడపిల్ల లేని ఇల్లును చీకటే అని పెట్టాడండి. సందమామ లేని ఆకాశము, ఆడపిల్ల లేని ఇల్లు చీకటే అన్నాను. వినయ్ గారు ఏం చేద్దాం మరి? మంది ఒకటే పడి కదా, ఏమండి? హల్లెలూయా. నాకే ఎందుకు పెట్టాడు? నాకు ఆడపిల్లలు లేదని నా హృదయాన్ని గాయపరిచేలాగా పెట్టాడు ఆ మెసేజ్ నాకు. అప్పుడు నేను కూడా రిప్లై పెట్టి హృదయాన్ని గాయపరచాలంటే గాయపరచగలను, ఎందుకంటే మన దగ్గర టన్నులు ఉంటాయి. ఏంటి తిరిగి రిప్లై ఇవ్వడానికి, సెటార్లు ఎత్తే రిప్లై ఇవ్వడానికి టన్నులు ఉంటాయి, ఇవ్వగలం. కానీ నేనేమి రిప్లై ఇవ్వలేదు. చాలా సంతోషం అని ఒక్క మెసేజ్ పెట్టి మౌనంగా నేను ఊరుకున్నాను. నేను అంటాను ఒక మాట, దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా వారిని భక్తిగా పెంచగలిగితే, వారిని సంస్కారవంతంగా పెంచగలిగితే, వారు ఎవరైనా కానీ మన ఇంటి పేరు నిలబెడతారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజే వచ్చే ముందు చూశాను, ఒక రీల్ చూశాను నేను. అందులో ఒక దైవజనుడు అంటున్నాడు, ఆయనకి 2 ఆడపిల్లలు. ఆయనకి మరొక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకి 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లల తండ్రితో 2 ఆడపిల్లల తండ్రి అన్నాడట, అయ్యారు నేను కూడా మీ బడిలోకి వచ్చేసాను అన్నాడట. అంటే 3 ఆడపిల్లల తండ్రి అన్నాడట, నా బడిలోకి రావాలంటే ఇంకో కూతుర్ని కనాలి నువ్వు అన్నాడట. అంటే తర్వాత ఆయన అన్న మాట తెలుసా, రాబోయే రోజుల్లో, ఈ ముందున్నటువంటి రోజుల్లో ఆడవాళ్ళదే రాజ్యం అంతా అన్నాడటండి ఆయన. అందుకే కదా ఆధార్ కార్డు ఫ్రీ మీకు ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు. ఇంటి లోన్ అయినా, ఇంటి కాలనీ అయినా, ఏదైనా కానీ, కోటా కార్డు అయినా, ఏదైనా కానీ ఆడపిల్లల పేరునే ఇస్తూ ఉన్నారు, ఆడబిడ్డల పేరునే ఇస్తున్నారు. అది మీకు అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. సేవకుడిగా నేను అంటా ఉన్నాను, వాక్యాన్ని జ్ఞాపకం చేసి మరొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తూ ఉన్నాను. 128వ కీర్తనలో చూస్తే గనక, ఒక గాజు బొమ్మలో ఉన్నటువంటి బిడ్డ ఎస్తేర్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత, ఈ ఇంటి కోసం ఈ లోగిట ఫలించే ఒక ద్రాక్షవల్లి వలె ఆ బిడ్డను దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఫలించే ఒక ద్రాక్షవల్లి వలె ఇంట్లో బిడ్డను దీవించాడు. ఈ ఇంటిలో ఒక దీపం పెట్టే బిడ్డగా, అంటే ఇల్లాలు ఇంటికి దీపం అన్నట్టుగా ఈ ఇంటికి ఒక దీపం పెట్టే బిడ్డగా, ఈ ఇంట్లోకి వచ్చి ఒక ఫలించే ద్రాక్షవల్లిగా ఆ బిడ్డను దీవించి ఈ కుటుంబం యొక్క, లేకపోతే ఇంటి వారి యొక్క వంశమును పెంచడానికి ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని, దంపతులిద్దరిని కూడా దేవుడు దీవించి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులైతే హల్లెలూయా. అదే వాక్యంలో చూస్తే కనుక ఇంకా కాస్త కిందకు చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాట తెలుసా, నీ పిల్లలను నీవు చూచెదవు. స్తోత్రం కలుగును గాక. ఆ మాట నిజంగా మాథ్యూస్ గారి జీవితంలో ధన్యమైపోయింది. కారణం ఏంటంటే, ఇప్పటికే పిల్లల్ని ఎంతమందిని మంచం కోళ్ళగా నలుగురు చూస్తూ ఉన్నారు. ఆయన 3 మనవరాల్ని, 1 మనవడిని చూస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఇంకా తర్వాత రాజాదయ్య 2 ఇస్తారో దడమని 2 కాన్పుల్లో 2 కవలని 2 కవలని ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అదంతా దేవుడి దయ వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. నేను అంటాను, ఆ 128వ కీర్తన ఉన్నటువంటి చివరి మాట ఖచ్చితంగా దైవజనుల జీవితంలో నెరవేర్చాడు. ఇంకా గొప్పగా చెప్పాలంటే కనుక, ఈ వంశ వృక్షం కనుక ఖచ్చితంగా అప్పారావు గారు, అచ్చయ్యమ్మ గారి జీవితంలో ఖచ్చితంగా ఆ మాటను దేవుడు నెరవేర్చాడు. స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్పాలి? ఆ బుట్ట బొమ్మ నవ్వుతూ ఉంటే, ఎవరెవరు ఆ బుట్ట బొమ్మ నవ్వుతూ ఉంటే వాళ్ళ నానమ్మే కనబడుతుంటుంది నాకు. అలాగే అమాయకంగా ముఖం పెట్టి అలా నవ్వుతూ ఉంటుంది. నేను అంటాను, ఈ 128వ కీర్తనటువంటి చివరి మాట ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు నెరవేర్చి ఆ వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో సంపూర్ణం చేశాడు. చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. అందుకని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, వాక్యాన్ని బట్టి మరలా చెప్తా ఉన్నాను, నీ తల్లిదండ్రుల మాటను వినాలి. చివరి మాట, నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి, మనందరి తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మాట మనం వింటే, ఆయన మాట మనం వింటే మనం ఎవరమైనా కానీ దీవించబడతాం. ఇహ సంబంధమైన తల్లిదండ్రులు మాట కన్నా మరొక్క మాట నేను చెప్పి ముగిస్తాను. మనందరి పరమ తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మాట మనం వింటే, ఆయన మాటకు లోబడితే, ఆయన మాటను మన హృదయంలో దాచుకుంటే, ఆ వాక్యాన్ని ఇంకా కిందకి చదివితే ఎలా ఉంటుందో తెలుసా? కంఠభూషణంలాగా, ఆభరణంలాగా తల్లిదండ్రుల యొక్క మాటను ధరింప చేసుకోవాలని పరమ తండ్రి అయినటువంటి దేవుడు చెప్పే మాట. ఇందాక ఎస్తేరు సాక్ష్యం చెప్తే ఒక మాట చెప్పింది. ఈరోజు దైవజనులు కూడా మందిరంలో ఒక వాక్యం చెప్పారు. అలాగని అంటే మందిరంలో ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడిచ్చినటువంటి ఒక్కొక్క మాటను హృదయంలో దాచుకుని, ఆ మాటను ఎత్తి పట్టుకుని, ఆ మాటను చేత పట్టుకుని, ఆ మాటను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మా యొక్క ఆత్మీయ తండ్రి ద్వారా ఈ మాట పలికావు, ఆ మాటను మా బ్రతుకులో నెరవేర్చయ్యా, మా ఆత్మీయ తండ్రి పలికిన మాట నెరవేర్చు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఆత్మీయ తండ్రి నీ బ్రతుకు కొరకు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు మీ కుటుంబంలో నెరవేర్చు.